వాతావరణానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గి కరువు ఏర్పడుతుందని సూచించారు. కానీ ఎల్నినో ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇండియన్ ఓషన్ డైపోల్ కీలకంగా మారి దక్షిణ భారతానికి మాత్రం సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారులు. నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ఎఫెక్ట్ పడుతుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణ సమయానికంటే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశిస్తాయన్నారు. జూన్ మొదటి వారం కేరళ తీరాన్ని తాకే మాన్సూన్ ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ఎంటర్ అవుతుందని తెలిపారు. ఐఓడి న్యూట్రల్ నుండి పాజిటివ్ లోకి చేరి దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలు సాధారణ స్థాయిలో కురిసే అవకాశం ఉందన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎల్నినో ఏర్పడి భారతదేశంలో వర్షపాతం తగ్గుతుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. వర్షాలు తక్కువగా కురవడంతో పాటు కరువు తలెత్తి పంటలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్స్. ఈ సంవత్సరం ఒక విధంగా ఎలినో కండిషన్స్ అనేవి భారతదేశం అంతటా ప్రివేల్ అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మొదటి భాగంలో ఎక్కువగా ఈ యొక్క ఉత్తర భారతదేశం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది మొదటి దశలో. తదుపరి కనుక చూసుకున్నట్లయితే జూలై మధ్యస్థంగా కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి ఈ యొక్క ఐఓడి డైపోల్ నేచర్ వల్ల పాజిటివ్ ఫేజ్ వల్ల ఒక విధంగా ఎలినో కండిషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాధారణ సగటులోనే వర్ష తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక విధంగా భారతదేశం మొత్తం కనుక చూసుకున్నట్లయితే 87 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టులో సెప్టెంబర్ వరకు కూడా నమోదవుతుంటుండగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 92% అనగా ±5% తక్కువగా ఉంటుందనేసి అంచనా కూడా వేయడం జరిగింది. ఎల్నినోతో పాటు ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి కూడా కీలకంగా మారనుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పాజిటివ్ ఐఓడి ఏర్పడితే ఎల్నినో ప్రభావం తగ్గుతుందని తెలిపారు. అరేబియా సముద్రం ఉష్ణోగ్రతలు పెరగడం, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ప్రభావాలు కూడా రుతుపవనాల మార్గాన్ని, తీవ్రతను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్రం మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత అనేది కూడా క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది పెరుగుదల అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ యొక్క సముద్ర సగటున ఈ యొక్క ఉష్ణ తీవ్రతలు అనేవి పెరగడం, దీని యొక్క ప్రభావం అనేది మిగిలిన సముద్రాలతో అనుసంధానంగా ఉన్నటువంటి సముద్రాలతో మీద అనుసంధానంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడడం అనేది కూడా చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా జూన్, జూలైలో ఎలినో కండిషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల మీద దీని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో డైపోల్ నేచర్ వల్ల ఉన్నటువంటి ఐఓడి కండిషన్స్ వల్ల భారతదేశం అంతా కూడా సాధారణ సగటులోనే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మినహాయించి మిగిలిన జిల్లాల్లో సాధారణ సరాసరి సగటుకి దగ్గరగా వచ్చే వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.